హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. గత వీడియోలో మనం జీవితంలో విజయం సాధించడానికి, ఒత్తిడిని జయించడానికి ఉపయోగపడే మొదటి 100 సూత్రాలను తెలుసుకున్నాం. ఆ వీడియోకి మీ నుండి వచ్చిన స్పందన అద్భుతం. అయితే నేర్చుకోవడం అనేది అక్కడితో ఆగిపోకూడదు కదా. అందుకే మీకోసం ఇవాళ మరొక 100 పవర్ఫుల్ పాయింట్స్ 101 నుండి 200 వరకు తీసుకొచ్చాను. ఈ పార్ట్ 2 వీడియోలో ముఖ్యంగా డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, ఫైనాన్స్, కెరియర్లో ఎలా ఎదగాలి మరియు నలుగురిలో ఎలా మెలగాలి, రిలేషన్షిప్స్ అనే చాలా ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకవేళ మీరు మా పార్ట్ 1 వీడియోని ఇక చూడకపోతే పైన ఐ బటన్లో లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మన నెక్స్ట్ 100 పాయింట్స్ ఏంటో చూసేద్దాం. లెట్స్ బిగిన్. 6వ దశ స్వీయ అభివృద్ధి మరియు నైపుణ్యాలు, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ స్కిల్స్, 101 నుండి 225. మొదలుపెట్టడమే ముఖ్యం. పరిపూర్ణత కోసం ఎదురుచూడకుండా పని మొదలుపెట్టండి. కొత్త భాష నేర్చుకోండి. ఇది మీ మెదడును చురుకుగా ఉంచుతుంది. పబ్లిక్ స్పీకింగ్, నలుగురిలో మాట్లాడటం నేర్చుకోండి. అది మీ భయాన్ని పోగొడుతుంది. డ్రెస్సింగ్ సెన్స్, మీరు వేసుకునే బట్టలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. బాడీ లాంగ్వేజ్, నిటారుగా నిలబడండి, కళ్లలోకి చూసి మాట్లాడండి. ప్రశ్నించడం నేర్చుకోండి. సందేహాలు ఉంటే అడగడానికి వెనుకాడవద్దు. రాసే అలవాటు, మీ లక్ష్యాలను పేపర్ మీద రాస్తే అవి నెరవేరే అవకాశం ఎక్కువ. సమయపాలన, పంక్చువాలిటీ, టైంకి వెళ్లడం అలవాటు చేసుకోండి. అది ఇతరులకు మీపై గౌరవాన్ని పెంచుతుంది. విశ్రాంతి తీసుకోండి. పని ఒత్తిడిలో బ్రేక్ తీసుకోవడం తప్పు కాదు, అవసరం. డిజిటల్ డీటాక్స్, రోజులో కొంత సమయం ఫోన్, ఇంటర్నెట్కి దూరంగా ఉండండి. స్కిల్ అప్డేట్, మీ రంగంలో వస్తున్న కొత్త మార్పులను గమనించండి. నెగోసియేషన్, మాట్లాడి ఒప్పించడం ఒక కళ, దాన్ని నేర్చుకోండి. ఏకాగ్రత, కాన్సంట్రేషన్, ఒక పని చేస్తున్నప్పుడు వేరే ఆలోచనలు రానియకండి. చిన్న లక్ష్యాలు, పెద్ద లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించుకోండి. స్వయం విమర్శ, మిమ్మల్ని మీరే విమర్శించుకోండి, కాని ద్వేషించుకోకండి. ప్రేరణాత్మక వీడియోలు, నిరాశగా ఉన్నప్పుడు మోటివేషనల్ వీడియోలు లేదా కథలు చదవండి. మెదడుకి మేత, సుడోకు, పజిల్స్ వంటివి ఆడటం వల్ల మెదడు షార్ప్ అవుతుంది. ఫీడ్బ్యాక్ అడగండి. మీ పనితీరుపై నిజాయితీగల అభిప్రాయాన్ని అడగండి. వాగ్దానం నెరవేర్చండి. మాట ఇస్తే ప్రాణం పోయినా నిలబెట్టుకోండి. షార్ట్కట్స్ వద్దు. విజయానికి అడ్డదారులుండవు, రాజమార్గమే బెటర్. అవసరానికి మించి మాట్లాడద్దు. మౌనం చాలా శక్తివంతమైనది. నవ్వడం మర్చిపోవద్దు. నవ్వు మీ ముఖ సౌందర్యాన్ని, ఆరోగ్యాన్ని పెంచుతుంది. శుభ్రమైన వాతావరణం, మీ పని ప్రదేశం లేదా డెస్క్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఆడియో పుస్తకాలు, చదవడానికి సమయం లేకపోతే పుస్తకాలను వినండి. మీ పోటీ మీతోనే. ఇతరులను ఓడించడం కంటే మిమ్మల్ని మీరు గెలవడం ముఖ్యం. 7వ దశ సంబంధాలు మరియు సమాజం, రిలేషన్షిప్స్ అండ్ సొసైటీ, 126 నుండి 150. కృతజ్ఞత చెప్పండి. చిన్న సహాయం పొందినా థ్యాంక్స్ చెప్పడం మరువకండి. పేరుతో పిలవండి. అవతలి వ్యక్తిని పేరుతో పిలిస్తే వారికి ఇష్టం పెరుగుతుంది. పుట్టినరోజులు గుర్తుంచుకోండి. చిన్న విష్ బంధాన్ని బలపరిస్తుంది. రహస్యాలు దాచండి. నమ్మి చెప్పిన రహస్యాన్ని ఎవ్వరికీ చెప్పకండి. గొడవలకు దూరం, అవసరం లేని చోట మౌనంగా ఉండడం ఉత్తమం. నిజాయితీగల స్నేహం, 100 మంది స్నేహితుల కంటే ఒక్క నిజాయితీగల స్నేహితుడు మేలు. తల్లిదండ్రుల సేవ, వారి ఆశీర్వాదం ఉంటే విజయం సులభమవుతుంది. పిల్లలతో గడపండి. వారి నుండి నిష్కల్మసమైన ప్రేమ దొరుకుతుంది. మెచ్చుకోండి. ఎదుటివారిలో మంచిని మనస్ఫూర్తిగా మెచ్చుకోండి. సహనం, పేషెన్స్, కోపంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ తప్పే అవుతాయి. అపార్థాలు వద్దు. ఏదైనా సందేహం ఉంటే నేరుగా మాట్లాడి క్లియర్ చేసుకోండి. సామాజిక సేవ, సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వండి. జంతువులను ప్రేమించండి. మూగజీవులకు హాని చేయకండి. అబద్ధాలు వద్దు. ఒక్క అబద్ధం కప్పడానికి 100 అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. నమ్మకం, నమ్మకం సంపాదించడానికి ఏళ్లు పడుతుంది, పోగొట్టుకోవడానికి క్షణం చాలు. అహంకారం వద్దు. గర్వం ఎప్పటికైనా పతనానికి దారితీస్తుంది. ఇతరుల విజయాన్ని ఆస్వాదించండి. అసూయపడకండి. వారి నుండి స్ఫూర్తి పొందండి. సరిహద్దులు, బౌండరీస్, మీ జీవితంలోకి ఎవరిని ఎంతవరకు అనుమతించాలో నిర్ణయించుకోండి. మర్యాద, చిన్నవారైనా పెద్దవారైనా మర్యాద ఇవ్వండి. విమర్శకు స్పందించకండి. మిమ్మల్ని విమర్శించేవారికి మీ విజయం ద్వారా సమాధానం చెప్పండి. కలిసి పనిచేయడం, టీంవర్క్ అద్భుతాలని సృష్టిస్తుంది. ఆతిథ్యం, ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం మన సంప్రదాయం. చెప్పుడు మాటలు వినకండి.
మీ కళ్లతో చూసింది, చెవులతో విన్నది మాత్రమే నమ్మండి. క్షమాగుణం. తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దైవగుణం. వాగ్దానాలు చేయకండి. సంతోషంలో ఉన్నప్పుడు వాగ్దానాలు, కోపంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకండి. 8వ దశ ఆర్థికం మరియు కెరియర్ ఫైనాన్స్ 151 నుండి 175. పొదుపు సేవింగ్స్ సంపాదనలో కనీసం 20% పొదుపు చేయండి. పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ డబ్బును నిద్రపోనివ్వకండి, దాన్ని పనిలో పెట్టండి. అప్పులు వద్దు, అత్యవసరమైతే తప్ప అప్పు చేయకండి. బడ్జెట్ నెలవారీ ఖర్చులకు ఒక బడ్జెట్ వేసుకోండి. ఆదాయ వనరులు ఒక్క ఆదాయంపైనే ఆధారపడకండి, మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్. కెరియర్ ప్లాన్ వచ్చే 5 ఏళ్లలో ఎక్కడ ఉండాలో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి. రిస్క్ మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోండి, కానీ అది లెక్కించదగినదిగా ఉండాలి. క్యాల్క్యులేటెడ్ రిస్క్. ఖరీదైన వస్తువులు అవసరం లేని ఖరీదైన వస్తువులను కొని ఇబ్బంది పడకండి. ఎమర్జెన్సీ ఫండ్ కష్టకాలం కోసం కొంత డబ్బు పక్కన పెట్టండి. పన్నులు టాక్సెస్ పన్నుల గురించి అవగాహన పెంచుకోండి. సొంత ఇల్లు వర్సెస్ అద్దె మీ ఆర్థిక స్థితిని బట్టి నిర్ణయం తీసుకోండి, భావోద్వేగాలతో కాదు. క్రెడిట్ కార్డ్స్ వాటిని తెలివిగా వాడకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతారు. ధర వర్సెస్ విలువ వస్తువు ధర కాదు, దాని విలువ చూడండి. స్వయం ఉపాధి చిన్నదైనా సొంత వ్యాపారం చేయడానికి ప్రయత్నించండి. నెట్వర్కింగ్ మీ రంగానికి సంబంధించిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకోండి. నైపుణ్యమే ఆస్తి, మీ స్కిల్స్ మీ నిజమైన ఆస్తి. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పని ముఖ్యం, కానీ జీవితం కంటే కాదు. రాజీ పడకండి, మీ ఆత్మగౌరవం దెబ్బతినే చోట పనిచేయకండి. లీడర్షిప్ బాస్లా కాకుండా లీడర్లా వ్యవహరించండి. సమస్య పరిష్కర్త ప్రాబ్లం సాల్వర్ సమస్యలు సృష్టించేవారిగా కాకుండా పరిష్కరించేవారిగా ఉండండి. టెక్నాలజీ కొత్త టూల్స్ ఏఐ సాఫ్ట్వేర్ నేర్చుకోవడంలో ముందంజలో ఉండండి. వాయిదా వద్దు, పన్నులు బిల్లులు సమయానికి కట్టండి. దానం సంపాదనలో కొంత భాగం పేదలకు సహాయం చేయండి. ఆర్థిక పుస్తకాలు డబ్బు గురించి తెలిపే పుస్తకాలు చదవండి. ఉదాహరణకు రిచ్ డాడ్ పూర్ డాడ్. రిటైర్మెంట్ ప్లాన్ వృద్ధాప్యం కోసం ఇప్పటి నుండే ప్లాన్ చేసుకోండి. 9వ దశ ఆరోగ్యం మరియు మానసిక స్థితి హెల్త్ అండ్ వెల్ బీయింగ్ 176 నుండి 200. చక్కెర తగ్గించండి, అతిగా తీపి తినడం ఆరోగ్యానికి హానికరం. నడక రోజుకి కనీసం 30 నిమిషాలు నడవండి. కంటిచూపు కంప్యూటర్ వాడేవారు కళ్లకు తరచుగా విశ్రాంతి తీసుకోండి. భంగిమ పోస్చర్ కూర్చునేటప్పుడు వెన్ను నిటారుగా ఉంచండి. సూర్యరశ్మి ఉదయం ఎండలో కాసేపు నిలబడండి. వైటమిన్ డి. జంక్ ఫుడ్ వద్దు, బయట దొరికే ఆయిల్ ఫుడ్స్ తగ్గించండి. పళ్ళు తినండి, రోజుకొక పండు తినడం అలవాటు చేసుకోండి. వ్యసనాలకు దూరం డ్రగ్స్ ఆల్కహాల్ జీవితాన్ని నాశనం చేస్తాయి. మెంటల్ చెకప్ శారీరక ఆరోగ్యంలాగే మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. ఒత్తిడిని గుర్తించండి, మీకు ఒత్తిడి ఎందుకు వస్తుందో మూల కారణాన్ని వెతకండి. ప్రకృతి వారానికి ఒక్కసారైనా చెట్ల మధ్య గడపండి. సంగీతం మీకు నచ్చిన పాటలు వినడం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. నిరాశ వద్దు, ఆత్మహత్య వంటి పిచ్చి ఆలోచనలు ఎప్పుడూ రానియకండి. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అది మనసుకు ప్రశాంతతనిస్తుంది. శ్వాస వ్యాయామం ప్రాణాయామ ఊపిరిని లోతుగా పీల్చి వదలడం అలవాటు చేసుకోండి. నిద్రవేళలు రోజుకి ఒకే సమయానికి పడుకోవడం లేవడం అలవాటు చేసుకోండి. నొప్పిని భరించండి, శారీరక శ్రమ మిమ్మల్ని బలవంతులుగా చేస్తుంది. డాక్టర్ సలహా సొంత వైద్యం చేసుకోకండి, నిపుణులను సంప్రదించండి. బరువు నియంత్రణ అధిక బరువు అనేక రోగాలకు మూలం. నవ్వే యోగా గట్టిగా నవ్వడం ఒక మంచి వ్యాయామం. సానుకూల స్నేహితులు ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారితో స్నేహం చేయండి. నీరు ప్లాస్టిక్ బాటిల్స్ కాకుండా రాగి లేదా స్టీల్ బాటిల్స్ వాడండి. ఫాస్టింగ్ ఉపవాసం అప్పుడప్పుడు పొట్టకి విశ్రాంతి ఇవ్వండి. మీ శరీరాన్ని గౌరవించండి, అది మీ ఆత్మకు దేవాలయం. నేను చేయగలను ఐ కెన్ డూ ఇట్ ప్రతిరోజూ అద్దంలో చూసుకుని నేను సాధించగలను అని చెప్పుకోండి. చివరిగా ఒక్క మాట, జ్ఞానమనేది సముద్రంలాంటిది. మనం ఎంత తీసుకున్నామన్నది ముఖ్యం కాదు, దాహం తీరడానికి ఎంత తాగామన్నదే ముఖ్యం. ఈ 200 పాయింట్స్లో ఒక్క పాయింట్, అవును ఒక్క పాయింట్ మీ ఆలోచనను మార్చినా నా ఈ ప్రయత్నం సఫలమైనట్టే. మీకు ఇందులో ఏ పాయింట్ బాగా కనెక్ట్ అయింది? దయచేసి కింద కమెంట్ చేసి చెప్పండి. మీ కమెంట్స్ చదవడానికి నేను ఎదురుచూస్తుంటాను.